నమస్తే అండి. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మధ్య చర్చ ఏం జరగబోతుంది? అండ్ ఇంకోటి ఏంటి అంటే ఏపీలో అసలు దొంగ ఓట్లు ఉన్నాయా అని మీరు అనుకుంటున్నారా? ఇంకోటి సజ్జల రామకృష్ణ గారు ఒక సంచలనమైన వ్యాఖ్య చేశారు, మా ఓట్లు మావే అన్నట్టుగా. దానికి ఏం చెప్తారు మీరు? ఒకటండి, మనం ఇక్కడ క్లియర్ కట్గా చూసినట్లయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక నియంత పరిపాలనలో దొంగోట్లకి శ్రీకారం చుట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులు న్యాయంగా గెలుస్తారు. ఈ దొంగోట్ల రాజకీయం డైరెక్ట్గా గెలవలేని వాళ్ళు సెకండ్ రాజకీయాలు చేసే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో అనేక వర్గాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు కాబట్టి వీళ్ళని డైరెక్ట్గా వీళ్ళంతా ఓట్లేస్తే నేను ఓడిపోతాను అనే భయంతో ఈయన ఏం చేశాడంటే న్యాయబద్ధంగా గెలవలేమని చెప్పి న్యాయమైన ఇప్పుడు నేనున్నాను, నా ఓటుని అతను రిమూవ్ చేస్తాడు. ఆ ప్లేస్లో ఏదో ఒక బోగస్ ఓటు చేస్తాడు. ఆ బోగస్ ఓట్లు చేసి వాళ్ళ చేత అంటే పక్క రాష్ట్రాల నుంచి కొంతమందిని తీసుకొని వచ్చి ఆ ఎలక్షన్ రోజు ఓట్లు వేయించుకొని నెగ్గుదామనే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం. అది గమనించిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈ నియంత్రణ ఓడించాలంటే ప్రజల్లో వ్యతిరేకత ఈ బోగస్ ఓట్లు మనం ముందు ఓడించాలనే ఉద్దేశంతో వాళ్ళిద్దరూ అనేక సార్లు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రం నుంచి అందనన్ని ఫిర్యాదులు ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే అందుతూ ఉన్నాయి సెంట్రల్ ఎలక్షన్. అందుకని వాళ్ళు ఈరోజు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళ పార్టీ నాయకులు అనేక సార్లు వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకసారి వీళ్ళు వెళ్ళి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్కి ఈ విధంగా ఇక్కడిక్కడ దొంగోట్లని ఆధారాలు సహా పట్టించారు. రీసెంట్గా చూస్తే పయ్యావుల కేశవ్ గారు ఉరవకొండలో కావచ్చు, ఏలూరు సాంబశివరావు గారు పరశూరులో కావచ్చు, ఈ విధంగా కొంతమంది నాయకులు వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరు దొంగోట్లు ఆ బిఎల్ఓల పైన యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది ఒక్క దగ్గరే కాదు, రాష్ట్రంలో ఉండే 175 నియోజకవర్గాలు ఇదే పరిస్థితి ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి స్వయంగా రంగంలోకి దిగి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలనుకుంటున్నారు. ఎందుకంటే ప్రజలకు మంచి చేస్తుంటే న్యాయం గెలవగలుగుతాడు. ఈయన ప్రజలకు మంచి చేయలేదు కాబట్టి ఈ విధంగా ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక మన ఆయుధం. ఆ ఓటుతో మనకు నచ్చిన వాళ్ళని గెలిపిస్తాం, నచ్చిన వాళ్ళని దించుతాం, గద్దె దించుతాం మనం మాట్లాడకుండా. అలాంటి ఓటును ఈరోజు మిస్యూజ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టాడు కాబట్టి ఇతన్ని బుద్ధి చెప్పాలి. మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. సేవ్ డెమోక్రసీ, సేవ్ యువర్ ఓట్ అనే నినాదంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నోవెటల్ హోటల్లో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కలిసి వాళ్ళకి మొత్తం ప్రజెంటేషన్ మొత్తం ఇవ్వడానికి జరుగుతూ ఉంది.